హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహా లిటిల్ ప్రిన్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆర్టిమియా హ్యాచింగ్ అనమాట. ఆర్టిమియా అంటే మన బ్రెయిన్ స్ట్రీమ్స్ అంటారు అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ క్యాప్సూల్స్తో మనం ఆర్టిమియాని హ్యాచ్ చేస్తాం. సో ఫస్ట్గా ఇలాంటి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్ లేకపోతే మనం సాల్ట్ మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఈ పెక్వాన్ ఆర్టిమియా క్యాప్సూల్స్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో వన్ టైం యూస్లో మనం ఒక క్యాప్సూల్ యూస్ చేయాలన్నమాట. సో ఇవి మనకి ప్రతి పెట్ షాప్లో దొరుకుతాయి. సో మనం ఎక్కడ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ క్యాప్సూల్ని అలానే వాటర్లో వేయకూడదు అనమాట. సో ఓపెన్ చేస్తే మన క్యాప్సూల్లో ఎగ్స్ ఉంటాయి అనమాట. ఆర్టిమియా ఎగ్స్ అంటారు. సో అవి చాలా టైనీగా ఉంటాయి. ఆ ఎగ్స్ దాంట్లో డ్రాప్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైతే మన ఎక్వేరియంస్లోకి ఏరేషన్ కోసం ఎయిర్ పంప్ వాడతామో, సో ఆ ఎయిర్ పంప్ దీంట్లో పెట్టాలన్నమాట. సో మనకి దీనికి కూడా ఏరేషన్ ఇవ్వాలన్నమాట. సో ఏరేషన్ ఇవ్వటం వల్ల మనకి ఎగ్స్ హ్యాచ్ అవుతాయి అన్నమాట. సో ఆ ఎగ్స్ హ్యాచ్ అవ్వటానికి మనకి 24 అవర్స్ టైం తీసుకుంటుంది. సో ఈ ఏరేషన్ ఇలా పెట్టేసి మనం ఒక 24 అవర్స్ వదిలేస్తే మనకి ఆర్టిమియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఆర్టిమియాని మనం అన్ని ఫిషెస్కి, ఫ్రైస్కి ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది అనమాట. సో 24 అవర్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మన ఆర్టిమియా ఎగ్స్ అనేవి హ్యాచ్ అయ్యాయి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న టైనీ పార్టికల్స్ అవే బ్రెయిన్ స్ట్రీమ్స్ అంటారనమాట. సో వాటిని మనం మన ఫ్రైస్, మన రీసెంట్‌గా మనం మాలీ ఫ్రైస్ ఉన్నాయి కదా! మాలీ బేబీస్‌కి, సో వాటికి ఫీడ్ చేసుకోవచ్చు. ఎంతో మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. మంచి న్యూట్రిషన్ అందుతుంది. సో ఫిషెస్ త్వరగా గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.